హలో మన గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పే రెసిపీ వాకాయలతో అండి. ఈ వాకాయలు ఇప్పుడు ఈ సీజన్లో దొరుకుతాయి. ఆషాఢ మాసం, శ్రావణ మాసంలో బాగా దొరుకుతాయి. అంటే జూలై, ఆగస్టు నెలలో బాగుతాయి. తర్వాత ఆశ్వీజ మాసంలో బాగా దొరుకుతాయి, కానీ అంత ఎక్కువగా రావు. ఇది కొద్దిగా వాత గుణం కలవి. కాకపోతే కొద్దిగా జాగ్రత్తగా తిన్నప్పుడు జాగ్రత్తగా ఆలోచించి తినచ్చు. కాకపోతే ఇవి ఒకటి రెండు సార్లు తింటే ఏమవుతుంది, ఎక్కువ వాడకూడదు. ఇవి శుభ్రంగా నేను ఒక పావు తెచ్చి దాంట్లో సగం తీసుకున్నాను. ఈ సగంలో కూడా పచ్చడి కోసం అని చెప్పి కొబ్బరి వాకాయ పచ్చడి అండి. ఇది చాలా చాలా బాగుంటుంది. దానికోసమే ఈ కాయల్ని శుభ్రంగా కడిగి వాటిని నీళ్ళలో వేసి 10 నిమిషాలు ఉంచేసి దానిలో ఉన్న మట్టి ఇది అంతా పోతుంది. పోయిన తర్వాత దాన్ని మనం ఒక్కొక్కటి కాకపోతే కొద్దిగా టైం పడుతుంది. ఉద్యోగస్తులు వాళ్ళకి ఏంటంటే ఇది ముందు రోజే రెడీ చేసుకుని ఉంచుకోవాలి. కొబ్బరి కూడా మనం చిన్న ముక్కలు చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. అప్పుడు ఏంటంటే టైం ఎక్కువ ఇబ్బంది ఉండదు. కాకపోతే చేయడం ఈజీ అండి. కాకపోతే ఇది ముందు రెడీ చేసుకునే కొద్దిగా కష్టము. ఈ వాకాయని ముందుగా ఇలా కోసుకుని చాకుతో కానీ కత్తిపీటతో కానీ కోసుకుని మధ్యలో లోపల ఒక విత్తనం లాంటిది అది తీసేయాలి. ఎందుకంటే అది కొద్దిగా చేదు అనిపిస్తుంది, అందుకే అది తీసేయాలి. ఇది వేరు. ఇవన్నీ రెడీ చేసుకోవాలి. తీసుకుని ముందు రోజు రాత్రి సాయంత్రం కానీ రెడీ చేసుకుని ఉంచుకొని ఇవన్నీ ఒక బౌల్లో పెట్టుకుని ఉంచుకోవాలి. అలాగే దీనికి కావాల్సింది ఏంటంటే ఒక కొబ్బరి చిప్ప తీసుకునండి. దాన్ని కూడా సన్నగా ముక్కలు తరిగి ఉంచుకోవాలి. ఈ రెండు రెడీ చేసి ఉంచుకొని దీనికి మనం ఏ రోజు అయితే చేస్తామో ఆ రోజు మనం రెడీ చేసుకుని ఎంత సింపుల్ అండి. దీనికి ఎక్కువ ఆయిల్ కానీ అవి ఏం పట్టవండి. పోపు దినుసులు వేస్తే చాలు. దీనికి ఏమిటంటే ఆవాలు, మినపప్పు, మెంతులు, ఇంగువ అండి. ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని పోపు వేయించడానికి సరిపడా వేయించుకోవాలి. ఈ వాకాయలకి నేను ఒక 5-6 పచ్చిమిరపకాయలు కూడా వేసాను. ఎందుకంటే విపరీతమైన పులుపు ఉంటుంది, అందుకని చెప్పి కారం అది బాగా పడుతుంది. నేను ఒక 7-8 ఎండుమిర్చి, ఒక 4-5 పచ్చిమిర్చి కూడా వేశాను. మీరు కూడా అలా చేసుకోవచ్చు. కారాన్ని బట్టి కారం మటుకు బాగానే పడుతుందండి. అది తర్వాత వీటిని అన్నీ రెడీ చేసుకుని ముందుగా పాన్ తీసుకుని చిన్న పాన్లోనే పోపు కాబట్టి చిన్న పాన్లోనే నేను పోపు దినుసులు వేసుకున్నాను అండి. ఇవి చెప్పే కదా, ఆవాలు, మెంతులు, చాయ్ మినపప్పు, ఇంగువ అండి. అలాగే ఒక 7-8 ఎండుమిర్చి. ముందు నూనె పెట్టి దాంట్లో ఇవి వేసి బాగా వేగని మరి ఈ తాలింపు దినుసులు అన్నీ వేగిన తర్వాత ఈ పచ్చిమిరపకాయలు చూసారు కదా, ఇవి కారాన్ని బట్టి చూసుకోండి. ఈ కొద్దిగా కారం ఉండే నేను 4-5 వేసాను. కారం లేదని ఇంకొక 2 వేసుకున్నా పర్వాలేదు. ఇవన్నీ రెడీ చేసుకుని దీనికి సరిపడా టేస్ట్ సరిపడా ఉప్పు కూడా వేసుకుని ముందుగా మనం తాలింపు వేయించేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇవి ముక్కలు రెడీ చేసుకున్నాం కాబట్టి మిక్సీలో వేసి మనము ముందుగా ఈ కొబ్బరి, ఈ వాకాయలు మరియు పచ్చిమిరకాయలు వేసి దానికి పసుపు, టేస్ట్ సరిపడా ఉప్పు వేసి మనం మిక్సీ పెట్టుకోవాలి. బాగా మెత్తగా అయిపోయిన తర్వాత దీన్ని అందులోనే మనం రెడీ చేసుకున్న తాలింపు నేను ఎప్పుడు కూడా సగం పచ్చడికి వేస్తానండి, మిగిలిన సగం పోపుకి ఉంచేస్తాను. అంటే పైన పోపు వేసినట్టుగా ఉంటుంది, గార్నిష్ చేయడానికి ఉంచుతాను. మొత్తం ఒకసారి వేసి మళ్ళీ కావాలంటే అదే మెజర్మెంట్ అవే ఇవి మొత్తంగా కాకుండా 2 సార్లుగా వాడుకోవాలంటే వాడుకోవచ్చు. మీకు అలా ఈజీగా ఉంటే అలా చేసుకోవచ్చండి. ఇది ఇలా వేయించేసిన తర్వాత రెడీ చేసుకుని మిక్సీ పట్టుకుని ఈ పచ్చడి ఇది మెత్తగా పట్టుకోవాలి. ఎందుకంటే 1-2 సార్లు మనం మిక్సీ పట్టుకోవాలి, అప్పుడు మెత్తగా బాగుంటుందండి. ఎందుకంటే టేస్ట్ మటుకు చాలా చాలా బాగుంది. ఎందుకంటే వేయడంలోకి ఇది వేసుకుని తింటే ఇంకా వేరే ఆధారం కూడా ఏం అక్కర్లేదు, కూర కూడా అక్కర్లేదు, అంత బాగుంటుంది. చాలా చాలా బాగుంటుందండి. పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు చాలా చాలా నచ్చుతుంది. ఇదిగో ఇలాగా అవన్నీ వేసాను చూసారు కదా, ఇలా మిక్సీ గిన్నెలో వేసుకుని మొత్తం ఇలాగా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టినప్పుడు మీరు టేస్ట్ సరిపడా ఉప్పు వేస్తే ఇంకా సరిపోతుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి వేస్తే ఇంకా సరిపోతుంది. మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒకసారి చెక్ చేసుకుని దాంట్లో ఈ తాలింపు వేసుకుని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మొత్తం అంతా కలిపి కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసుకోండి. మీకు అంతా సరిపోతుంది. సరే, నేను ఇచ్చిన మెజర్మెంట్ అయితే మొత్తం సరిపోతుందండి. ఇలా పోపు పైన వేసుకుని మళ్ళీ ఇంకోసారి ముందు మిరపకాయలతో మిక్సీ పెట్టా కదా, తర్వాత మళ్ళీ తాలింపు కూడా సగం వేసి
మిక్సీ పెట్టాను, మిగిలిన సగం అలాగే ఉంచేసానండి. బాగా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. ఈ పక్కన చూస్తున్నారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని మనం ఒక బౌల్లో తీసుకుని మనం రెడీగా ఉంచుకున్న మిగిలిన తాలింపు, విడిగా ఉంచుకున్న తాలింపు దాంట్లో వేసి పైన గార్నిష్ చేసుకోండి. లేదు అంటే కనుక మీరు ముందు దీనికి కావాల్సింది రెడీ చేసుకుని తాలింపు తర్వాత మళ్ళీ వేసుకోవచ్చండి తాలింపు, మీకు వీలుని బట్టి అలా. ఇదేంటి ఒక్కసారి అయిపోతుంది కాబట్టి అలా చేశాను. టైం ఎక్కువ అన్నీ రెడీ చేసుకుని కనుక ఒక్క 2 minutes మిక్సీ పడ్డమని తప్ప ఇంకే వేరే ఏముండదండి. దీనికి ఆయిల్తో అలాంటితో పని లేదు, ఏమి అక్కర్లేదు, తొందరగా అయిపోతుంది. ఇది 2 రోజులు ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 రోజులు ఉంటుంది. టేస్ట్ మటుకు చాలా చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళు అందరికీ చాలా ఉంటుంది. ఇదివరకు పూర్వంలో ఎక్కువ చేసేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళకి తొందరగా ఇది ఐటెం గురించి కూడా తెలిసి ఉండదు ఈ కాలం వాళ్ళకి. కాకపోతే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది ఈజీగా అయిపోయాయి. కాకపోతే ఏంటంటే ఒక ముందు రోజు అన్నీ రెడీ చేసి ఉంచుకోవాలి, అంతే తప్ప ఏమీ ఇబ్బంది ఏమి ఉండదు. ఇది ఎలా ఉంది టేస్ట్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇది చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు దయచేసి. ఇది సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇంకా మరిన్ని మంచి వీడియోలు పెట్టడానికి నాకు అవకాశం ఇవ్వండి. మీరు ఎలా ఉంది కామెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.